చిత్రగుప్తుడు అంటే మన అందరికీ యమధర్మరాజు దగ్గర మనుషులు చిట్టా రాసేవారి లాగానే తెలుసు. అసలు చిత్రగుప్తుడు ఎవరు? ఆయన జన్మరహస్యం ఏమిటి? మనుషుల పాపపుణ్య విషయాలు ఆయన ఎందుకు రాసేవాడు? తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది. అయితే పాపపుణ్యాల చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవ్వరికీ ఉండదు. ఎందుకంటే మనుషులు భౌతికంగా చేసిన పాపాలనే కాకుండా మనసుతో చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగిన వాడు చిత్రగుప్తుడు. మనం ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి శిలారూపం. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడూ పాపం చేయకుండా ధర్మ మార్గంలో జీవించాలనే ఆలోచన ఎవ్వరికైనా తప్పక కలుగుతుంది. ఇక ఈ స్థల పురాణానికి వస్తే, ఒకసారి యముడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి పాపులకు శిక్షలు విధించే క్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన గణకుడిని ప్రసాదించమని కోరుతాడు. యముడి కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఏమి చేయాలని ఆలోచిస్తాడు. యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే తీర్చగలడని బ్రహ్మకు అనిపించింది. ప్రపంచానికంతటికీ వెలుగును ప్రసాదించే ప్రభాకరుడు ఒకరోజు ఆకాశ మార్గాన తన ఏకచక్ర రథంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మ సంకల్పంతో మార్తాండుని మనసులోకి మదనుడు ప్రవేశించాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై ప్రసరించి మానుడు పులకరి నీలాదేవి అనే నామకరణంతో అర్ధాంగిగా స్వీకరించాడు. సూర్యుడు నీలాదేవిలకు కొంతకాలానికి చైత్ర పౌర్ణిమ రోజున వారికి ఒక కుమారుడు కలిగాడు. పుడుతూనే ఆ బాలుని ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో కలం ఉన్నట్లు రేఖలు కనిపించాయట. అందుకే ఆ బాలునికి చిత్రపుత్రుడు అని నామకరణం చేశారు. అతడే చిత్రగుప్తుడిగా ప్రసిద్ధుడయ్యాడు. ఇది ఇలా ఉంటే 1910వ సంవత్సరంలో కంచి ఆలయ తవ్వకాలలో ఒక విగ్రహం లభించింది. పంచలోహాలతో రూపొందించబడ్డ చిత్రగుప్తుని ఉత్సవ విగ్రహం కంచి ఆలయంలో దర్శనమిస్తుంది. వరుసగా చైత్ర పౌర్ణమి నుండి 5 పౌర్ణములు చిత్రగుప్తునికి అర్చన చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.